హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి తమిళ్ స్టైల్లో చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇదైతే 1.5 kg అండి ఫిష్. వీటిని మంచిగా కడిగేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే లెమన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కడగాలి. కొంచెం నీసు స్మెల్ ఉండదు. తర్వాత వాటర్ లేకుండా చేసేసి లైట్గా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని ధనియా పౌడరు అన్నీ వేసుకొని కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఒక 5 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మంచిగా వేడి కానివ్వాలి. వేడైన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోవాలి. ఆ మెంతులు కొంచెం కలర్ రావాలి కదా, కొంచెం బ్లాక్ కలర్ వచ్చేసిన తర్వాతనైతే ఒక 1/2 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. చూడండి, ఇలా సోంపు వేసుకొని అది చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత ఎల్లిపాయలు అయితే కొంచెం కచ్చగా దంచి పెట్టుకున్నాండి. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు చాలా వేయాలి పులుసుకు, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇలా అయిన తర్వాతనైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన వీడియో ఇంకా కొందరికి వెళ్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. మన సైడ్ అయితే, మన తెలంగాణ సైడ్ అయితే అసలు టమాటా వేయరు ఫిష్ కర్రీలో. మేమైతే టమాటా వేస్తాము. ఇప్పుడు ఒక స్పూను 1.5 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. వేసుకొని టమాటా చాలాసేపు మగ్గనివ్వాలి. లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. టమాటా మగ్గేంత వరకు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే తొందరగా మగ్గుతుంది. మనం ఇటు సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, ఇక్కడైతే నేను వేయట్లేదండి. తమిళనాడు సైడు ఇలానే చేస్తారు, ఓన్లీ ఎల్లిపాయలే వేస్తారు. మనమైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తాం, మళ్ళీ ఉల్లిపాయ మంచిగా కాల్చి మిక్సీ బట్టి వేస్తాం, పేస్ట్లా చేసి. మెంతులు, జీలకర్ర పొడి వేస్తాం కదా. చూడండి, టమాటా మగ్గిపోయిన తర్వాత నేనైతే ఒక 3 స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నా. దీంట్లోనే వేయాలండి, ఆయిల్ వేయడం వలన టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 3 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేస్తున్నా. ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి. ఇదైతే కల్లుప్పు అంటారు కదా, దొడ్డు సాల్ట్ అయితే వేసుకోవాలి.
ఈ పులుసులకు ఇలా దొడ్డు సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. వేసుకొని ఒకసారి మంచిగా మిక్సీ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలానే ఉండనివ్వాలి. ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకోవాలండి. పోసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. జీలకర్ర వేంపకుండా పచ్చి జీలకర్రనే పౌడర్ చేసి పెట్టుకుంటా, అదే 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఉంటుంది కదా, చెక్క లవంగాల పౌడరు, అది కూడా కొంచెం వేస్తున్నా అండి. లైట్గా వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేయాలి. అప్పుడే సాల్ట్ కరుగుతుంది. చూడండి ఇప్పుడు మసులుతుంది కదా, సాల్ట్ కూడా కరిగిందండి. కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చేపలు, అయితే అవి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ టైమే మంచిగా కలుపుకోవాలండి, మళ్ళీ కలపరాదు కదా. మనం కలిపితే ఇలా ఏ పాటుకా పట్టు సునిగిపోతూ ఉంది కదా, అందుకే ఫస్ట్ టైమే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి క్యాప్ తీయాలి. క్యాప్ తీసి అయితే ఇక మళ్ళీ కలపద్దు, ఎందుకంటే ఆ పాటికి ఉడికిపోయి ఉంటాయి కదా సగం. మళ్ళీ అయితే కలపద్దు. మనం క్లాత్తోనైతే ఇలా అనుకోవాలండి. ఇక క్లాత్ ఇలా పట్టుకొని ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని ఒక 15 మినిట్స్ ఉంచి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను.